ఎలాగైనా గవర్నమెంట్ మీరే మాకు హెల్ప్ చేసి మా బాబుని ఎలాగైనా కాపాడండి. మీరందరూ దయచేసి ఏమైనా సహాయం చేసి దీన్ని అందరికీ షేర్ చేస్తే, సహాయం చేసే వాళ్ళ దగ్గర వరకు ఇది వెళ్తే మాకు కొంచెం మా బాబుని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని అందరినీ వేడుకుంటున్నాను. అరుదైన వ్యాధితో బాధపడుతున్న సత్యసాయి జిల్లాకు చెందిన చిన్నారి కేయాన్స్ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. వైద్యానికి అవసరమయ్యే 16 కోట్ల ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షి గ్రామానికి చెందిన 3 ఏళ్ల చిన్నారి కేయాన్స్ SMA టైప్ 2 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ చిన్నారి వైద్యం కోసం 16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో 16 కోట్లు ఎలా సమకూర్చాలో తెలియక చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ క్రమంలోనే లేపాక్షలోని వాల్మీకి సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడండి అంటూ ఆ తల్లిదండ్రులు విరాళాల కోసం చేస్తున్న ప్రయత్నం కలిచివేస్తోంది. దాతలు ప్రభుత్వం ఆదుకుని మా బిడ్డ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శైలజ. మా ఊరు వచ్చేసి లేపాక్షి. నా కొడుకు కేయాన్స్ అద్విక్ తన SMA టైప్ 2తో చాలా సఫర్ అవుతున్నాడు. చాలా 1 year నుంచి మేము హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నాము. బాబు అనేది రోజు రోజుకి చాలా అనేది ఇబ్బంది పడుతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. అట్లీస్ట్ తను భోజనం తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకు గాను ట్రీట్మెంట్కు 16 కోట్లు ఖర్చు అవుతున్నారు. ఎలాగైనా గవర్నమెంట్ మీరే మాకు హెల్ప్ చేసి మా బాబుని ఎలాగైనా కాపాడండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నటరాజ్, మాది లేపాక్షి. బాబు పేరు కేయాన్స్ అద్విక్. తను SMA టైప్ 2తో బాధపడుతున్నాడు. మాకు ఈ విషయం తెలిసి దాదాపు 1 year అయింది. అప్పటి నుండి హాస్పిటల్స్ తిరుగుతున్నాం. ఇప్పటి దాకా మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే మా నిస్సహాయత, బాబుని కాపాడుకోవడానికి మా వాళ్ళు అవ్వట్లేదని. ఆ 16 కోట్లు ఖర్చు చేయడానికి, ప్రాణం నిలబెట్టడానికంటే ఫ్యూచర్లో మెడిసిన్ అందకపోతే బాబు పడే నరకం నుండి వాడిని బయటికి తీసుకురావాలని ఇంత దాకా వచ్చాము. వాడు ఏం చేయాలన్నా ఇప్పుడు వాడి బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు. కండరాలు వీక్ అవుతూ వస్తున్నాయి. రేపు పొద్దున వాడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు తల్లిదండ్రులుగా మేము చూడలేం కాబట్టి మీ ముందు దాకా వచ్చాము. మీరందరూ దయచేసి ఏమైనా సహాయం చేసి దీన్ని అందరికీ షేర్ చేస్తే, సహాయం చేసే వాళ్ళ దగ్గర వరకు ఇది వెళ్తే మాకు కొంచెం మా బాబుని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని అందరినీ వేడుకుంటున్నాను.